అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే గ్రామార్మణం అంటే ఈ టాపిక్ ఏంటంటే మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు వ్యాపారం చేసుకోవడానికి కానీ, పని చేసుకోవడానికి కానీ, ఇంకేదైనా వగైరా బ్రతకడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ, మన ఊరిలో పనులు లేక వేరే ఊరికి పనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, మనకి ఆ ఊరు అనేది కలిసి వస్తుందా లేదా అనేది ఈ టాపిక్ కూడా మనకి తెలియజేశారండి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 2 మెథడ్లు ఉన్నాయి. ఇది ఒక మెథడ్, నక్షత్రం మెథడ్ అనమాట. ఇది ఎలాగంటే యజమాని నామ నక్షత్రం నుంచి గ్రామం యొక్క నామ నక్షత్రం వరకు లెక్కించగా అవి ఎందులో వచ్చినా ఎన్నో ప్లేస్లో వచ్చినా చూసుకోవాలి. అయితే 20 నక్షత్రాలను కూడా వీళ్ళు 9 భాగాలుగా డివైడ్ చేశారనమాట. ఎలాగంటే ఇప్పుడు నామ నక్షత్రం నుంచి గ్రామం యొక్క నామ నక్షత్రం వరకు లెక్కించగా ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ఈ 5 నక్షత్రాలు ఇది 1వ భాగం, తర్వాత ఈ 3 నక్షత్రాలు ఇది 2వ భాగం, తర్వాత ఈ 5 నక్షత్రాలు ఇది 3వ భాగం, తర్వాత ఈ 6 నక్షత్రాలు 4వ భాగం, ఈ 1 నక్షత్రం 5వ భాగం, తర్వాత పోతే ఈ 4 నక్షత్రాలు వచ్చేసి 6వ భాగం, ఈ 1 నక్షత్రం 7వ భాగం, ఈ 1 నక్షత్రం 8వ భాగం, ఈ 1 నక్షత్రం 9. ఇలా 9 భాగాలుగా డివైడ్ చేశారు. 27 నక్షత్రాలని 9 భాగాలుగా డివైడ్ చేసి మనం నామ నక్షత్రం నుంచి గ్రామ నక్షత్రం వరకు లెక్కించగా ఈ ఫస్ట్ ఈ 5 నక్షత్రాలలో కనుక ఉంటే మనకి ధనలాభం, అంటే ఇంకా ఆ ఊరు మీకు కలిసి వస్తుంది అనమాట. కలిసి వస్తుంది, ధైర్యంగా పని చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీ తర్వాత 3 నక్షత్రాలలో కనుక ఉంటే ధనక్షయము, అంటే సంపాదించిన కానీ డబ్బు అక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట, మీకు దగ్గర ఎక్కువ నిలవదు. తర్వాత నెక్స్ట్ ఈ 5 నక్షత్రాలు కనుక చూసుకుంటే కుక్షి భాగం, ఈ 5 నక్షత్రాలు ఇది 3వ భాగం అన్నమాట. కుక్షి భాగం ధాన్య ప్రదం అన్నారు. అంటే ఈ కుక్షి భాగం కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. ఆ నామ నక్షత్రం నుంచి గ్రామ నక్షత్రం కనుక ఈ నక్షత్రాలలో పడితే ఓకే, ధాన్య ప్రదం. నెక్స్ట్ తర్వాత ఈ 4వ భాగం ఇది పాదం అనమాట. ఈ 4వ భాగం అంటే 27 నక్షత్రం 9 భాగాలకు డివైడ్ చేసినప్పుడు ఇది 4వ భాగం అనమాట. ఈ 4వ భాగాన్ని పాదము అని అంటారు. ఈ నక్షత్రంలో కనుక పడితే స్త్రీ దరిద్రం అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ కనుక ఇది పూర్వాషాఢ నక్షత్రం, ఇది 5వ భాగం, ఇది వీపు భాగం. ఇక్కడ కనుక ఈ నక్షత్రంలో పడితే ఆ గ్రామం యొక్క నక్షత్రం భయము పీడ కలుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇది 6వ భాగం, నాలుగు భాగం. ఈ 4 నక్షత్రాలలో కనుక గ్రామ నక్షత్రం పడితే సంపద, అంటే సంపద కలిసి వస్తుంది. ఇక అతనికి ఆ ఊరు అనేది బాగానే కలిసి వస్తుంది, ధైర్యంగా పని చేసుకొని కష్టపడి పని చేసుకొని ధనాన్ని నిలబెట్టుకోవచ్చు అనమాట. తర్వాత కనుక ఇది 7వ భాగం పూర్వభాద్ర నక్షత్రం, ఇది గుహ్యం అంటారు. ఈ నక్షత్రంలో కనుక పడితే అది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ గ్రామంలో సంథింగ్ ఏదో అతనికి అంత కలిసి రాదు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర, ఇది కుడి చేయి భాగం అంటారు. ఇది దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రేవతి నక్షత్రం, ఇది 9వ భాగం, ఎడమ చేయి భాగం. ఇది భూ వివాదాలు కలిగిస్తూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ల్యాండ్లు కొన్నా, కష్టపడి పని చేసుకొని రూపాయలుగా కూడబెట్టుకొని కొనుక్కున్నా ఏదో ల్యాండ్ వివాదాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళేటప్పుడే ముందే మనకి ఆ గ్రామం అనేది కలిసి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి శాస్త్రంలో తెలియజేశారనమాట. ఇప్పుడు ఇది ఒక మెథడ్. ఇప్పుడు 2వ మెథడ్ చూద్దాం, చూడండి. అది రాశిని బట్టి చూడవచ్చు అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 2వ పద్ధతి అంటే నామరాశి నుంచి గ్రామరాశి వరకు చూసుకోవాలన్నమాట. అంటే నామరాశి అంటే మన పేరులో మొదటి అక్షరం ఏ రాశిలో పడుతుందో చూసుకొని ఆ రాశిని తీసుకొని, ఆ గ్రామం పేరు ఉంటుంది కదా, ఆ పేరు మొదటి అక్షరం ఏ రాశిలో పడుతుందో ఆ రాశిని తీసుకొని చూసుకోవాలన్నమాట. చూసుకుంటే నామరాశి నుంచి గ్రామరాశి వరకు చూసుకోవాలి. అయితే అది ఎందులో పడుతుంది? ఇప్పుడు ఇది రాశి చక్రం ఉంది కదా, ఇది ఇక్కడ వచ్చేసేటప్పటికి మీ పేరు మేషరాశిలో పడింది అనుకోండి. ఇది మేషరాశి, ఇది మేషరాశిలో పడితే మీకు 2, 9, 5, 10, 11 స్థానాలలో గ్రామ రాశి కనుక వస్తే నివాసానికి శుభం. ఓకే, 2 అంటే ఇది 2వది, తర్వాత పోతే ఇది 5వది, ఇది 9వది, 10, 11.
ఈ రాశుల వరకు ఆ గ్రామం యొక్క పేరు ఈ రాశులలో వస్తే ఓకే మీకు కలిసి వస్తుంది. అట్లాగే 8, 12 స్థానాలు తీసుకుంటే రోగం, కుటుంబ పీడ, ధనం నిలవదని చెప్పారు. అంటే ఇప్పుడు 8వ స్థానం ఇది వస్తుంది అనమాట. ఇది మీకు అంత పనికిరాదు, ఇది 12, ఇది అంతా పనికిరాదు అనమాట. నెక్స్ట్ అట్లానే 1, 7 స్థానాలు విరోధం, నిరుత్సాహం, శత్రుభయం. అట్లా నెక్స్ట్ 3, 6 స్థానాలు శత్రుభీతి, అపవాద కలుగును. 3వ స్థానం ఇది, 6వ స్థానం ఇది. ఇవి పనికిరావన్నమాట. ఇట్లా నామరాశి నుంచి కూడా గ్రామ రాశి వరకు చూసుకోవచ్చు. ఇది 2వ పద్ధతి అనమాట. మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేటప్పుడు ఇలా ముందుగానే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ గ్రామం, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, టౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సిటీ కావచ్చు, ఆ ఊరి పేరు మనం వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నామా, వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నామా, మనకి కలిసి వస్తుందా రాదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అని మనకి శాస్త్రంలో తెలియజేశారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామని. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.